అఘోరి పేరు చెప్పుకుని ప్రజలను మోసం చేస్తున్న అఘోరి అలియా శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరిపై చర్యలు తీసుకోవాలని జోగిని సంధ్య గురువారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగిని సంధ్య మాట్లాడుతూ సనాతన ధర్మం పేరు చెప్పుకుని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతను అఘోరి కాదని, అసలు హిజ్రానే కాదన్నారు. ఇప్పటికే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టాడని, తాజాగా వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్నారు. దీంతో అతడి బండారం బయటపడిందని, ప్రభుత్వం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం కాపాడేయాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని, బయట ఎక్కడా తిరగనివ్వవద్దని ప్రజలకు సంధ్య విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన అతడిని శిక్షించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నేను మొదటి నుంచి అఘోరి అలియాస్ శ్రీనివాస్ పై పోరాటం చేస్తున్నానని, కత్తులతో దాడి చేసిన ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత వాటికైతే అంత మట్టికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని నేను కోరుకున్నా. వారి వెనుకలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ లోపటేయాలని నేను కోరుకుంటూ, ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈరోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. ఇలాంటి వాళ్ళని లోపటేసి మన గవర్నమెంట్కి సెల్యూట్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని చాలా మట్టి కాపాడుతుంది. ఇలాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు. ప్రతి ఒక్కరిని శిక్షించండి. అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించి లోపటేయండి. ఆడ కత్తులతో దాడి చేసినా, ఏ చేసినా కానీ ఇంతవరకు మనకి ఏ హెల్ప్ చేస్తలేదు. ఇప్పటికైనా హెల్ప్ చేయండి. జై సనాతన ధర్మం.